Genesis 49:21. నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. చూడండి, లేడి పిల్లని వదిలిపెట్టామనుకో ఇలా గంతుకుంటా అందంగా వెళ్ళిపోతుంది అనమాట. అలాగా బంధింపబడిన జీవితాన్ని విడిపించిన లేడి వల్లే నీ జీవితం ఉంటుందండి. అన్ని పరుగులు వేరుగా ఉంటాయి, అన్ని వేరుగా ఉంటాయి. చూడడానికి అన్ని జంతువుల్లో ఒక జంతువు మటుకు బాగుంటుంది. ఏ జంతువు అది? లేడీ. చాలా మంది బాధల్లో కష్టాల్లో ఉన్నవారు ఈరోజు, ఎందుకంటే నెఫ్తాలి మీద ఏముంది? ఫేవర్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యాడ్ ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే అర్థం ఏంటి? నీ జీవితమే ఒక కటాక్షము కలిగినటువంటి జీవితం. ఎవరైనా నిన్ను చూస్తే, అమ్మో ఈ సహోదరి కటాక్షము కలిగిన సహోదరి, కటాక్షము కలిగిన సహోదరుడు, ఇప్పుడు దాకా నాకు అది లేదు, నాకు ఇది లేదు, దుఃఖము. బట్ నౌ లైఫ్ ఆఫ్ ఫేవర్, దిస్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. కొంతమంది ఈ రోజు నుంచి అందులోకి ఎంటర్ అవుతున్నారు. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే ఏంటి? ఇది మొదలుకొని నువ్వు బతికినంత కాలం నీ మీద ఏముంటుందంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. మీకు తెలిసిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దూత వచ్చి మరియకి ఏముంది? దయ. ఇప్పుడు చనిపోయి ఎక్కడుందో కానీ ఆమె భూమి మీద ఉన్నంత కాలం ఇప్పుడు కూడా వాట్ ఈస్ దట్ లేడీ కాల్డ్? ఏ లేడీ ఆఫ్ ఫేవర్. మేరీ. అంత ఫేవర్ వచ్చిందంట ఆ సహోదరికి. ఎంతమంది అన్నా పెట్టుకొని ఆ పేరే పెట్టుకుంటారు. ఎందుకు? ద మోస్ట్ ఫేవరబుల్ నేమ్. She had a life of favor. People had. There is one more lady who had a life of favor. Today, let that lady's anointing come on all of you. Even on the males. Because in Christ both are one. Yeah, a prophetic mantle. అది ఎవరి మీద పడినా పనిచేస్తుంది. గాడిద మీద కూడా పడవచ్చు. గాడిద మీద పడ్డదే ప్రవక్తకే ప్రవచించింది. It became a prophet to a prophet. ఎవరా ప్రాఫిట్? బలాము. బలాముకి ఎవరు ప్రాఫిట్ అయ్యారు? డాంకీ. గాడ్ మేడ్ ఏ డాంకీ యాజ్ ఎ ప్రాఫిట్ టు ఏ ప్రాఫిట్. యు సీ దట్ నౌ. సో ఇట్ ఈస్ ద మ్యాంటల్. ఒక్కసారి అభిషేకం చూసిన తర్వాత డిగ్నిటీ ఉండకూడదు. ఒక అతను అది చూశాడంట, జక్కయ్యని, ధనవంతుడు. యేసు ప్రభు అభిషేకం చూశాడు, కూతురు ఏం ఎక్కేశాడు? ఇక్కడే చెట్టు. సమ్ టైమ్స్ యు డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ బార్జ్ ఇన్ అండ్ గో అహెడ్. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? వెన్ జీసస్ వాజ్ ఆన్ ద క్రాస్, మనము చూడ్డానికి బాగోదని, అవునా, ఆయనకు ఒక బట్ట కడతాం, కానీ ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన మీద అసలు ఒక్క బట్ట కూడా లేదు. ఎంతమందికి తెలిసింది? అందుకే అందరికంటే ఎక్కువ ఘనత ఆయనకి ఇవ్వబడుతుందంట. యు సీ దట్ హీ అలౌడ్ టు బి షేమ్లెస్ సో దట్ హీ కెన్ క్లోత్ యూ అండ్ మీ విత్ గ్లోరీ. హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us glory. He took our shame to give us glory. He became naked to give us glory. ఇప్పుడు నీకు నాకు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనకి ఏమేమి పడతాయి? మహిమ వస్త్రాలు. విల్ హ్యావ్ గ్లోరీ బాడీస్. ఓకే. అందుకే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మన ఇగోని మనమే చంపేసుకోవాలి. యు నో వాట్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? షల్ ఐ గివ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? హ్యూమిలిటీ, దీనత్వం. బి హంబుల్. కెన్ యూ బిలీవ్? జీసస్ టవల్ తీసి వాళ్ళ కాళ్ళు తొడవడము. వాళ్ళు మానవులు, ఈయన సృష్టికర్త, అర్హులు కూడా కాదు. అంటే ఎవరైనా దీనుడు అనేవాళ్ళు ఉంటే దేవుడే. The only person who is the most humble, ever unbeatable, is Jesus. Having so high honor. Somebody say, I want that humility. ఇంకొక పెద్ద పలకూడదు, దులిపేసుకోలేలాగా. అంటే యూ నీడ్ సమ్ టైమ్. లేకపోతే హ్యూమన్ బాడీలో యూ విల్ హ్యావ్ దట్ ప్రైడ్. ఓకే, దట్ విల్ ట్రబుల్ యూ. ఆల్రైట్. నౌ ఎస్తేరు గ్రంథం 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎవరు చూసారో, ఎవరు చూస్తున్నా వాళ్ళకి ఏం పుడుతుందంట? దయ. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ఫేవర్. ఎనీబడి. అంటే ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా చూస్తే ఏం కలుగుతుందంట ఆమె పట్ల? ఫేవర్. ఫ్రమ్ బిగ్ టు స్మాల్, ఎనీబడి. లెట్ us see in English. And Esther obtained favor in the sight of all them that looked upon her. ఇదేమైనా ఫేవర్? Somebody is receiving this mantle today. They see you and say, woman of favor, a man of favor. నువ్వు వృద్ధుడు అయినా సరే ఫేవర్.
ఎస్తేర్ 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఫేవర్, ఇఫ్ యూ గాట్ ఫేవర్, నీకెవరో ఏదో డ్రీమ్ పొజిషన్ ఉండొచ్చు. యువర్ డ్రీమ్ పొజిషన్, యూ విల్ టేక్ ఓవర్ యువర్ డ్రీమ్ పొజిషన్ ఈజీలీ బై ఫేవర్. ఫేవర్ ఈస్ డేంజరస్, వెరీ పవర్ఫుల్. గాడ్స్ ఫేవర్, అందరూ చెప్పండి, దేవుడి దయ చాలా గొప్పది అనండి. దేవుడి దయ చాలా శక్తివంతమైంది అనండి. యా, గాడ్స్ ఫేవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్ హై. ఎవరికి నీకు తెలీదా? ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్. ఎస్తేర్ 2:8-9. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు సూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, అనేక మంది కన్యకులు ఈ హేగే అంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళక ముందు హేగే అని ఒక ఉంటాడు అనమాట. ఆయన మొత్తం అందరినీ పోగేయాలంట. పోగేసి వాళ్ళు బెస్ట్ని సెలెక్ట్ చేసి రాజులకి ఎవరు చూపించాలా. ఓకే, అతని దగ్గరికి 100 మందిలో ఎస్తేరమ్మ కూడా వచ్చిందంట. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి. ఆగండి, ఎలా ఏర్పరిచాడంట? ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైందో తెలియదు. దిస్ ఫేవర్ విల్ బ్రింగ్ థింగ్స్ క్విక్లీ టుడే. ఈ రోజు నుంచి 5, 10, 20, 30 సంవత్సరాలు ఆలస్యమైనటువంటి ఆశీర్వాదాల్లో ఈ రోజు నుంచి త్వరగా నీ దగ్గరికి వస్తాయండి. క్విక్లీ, ఏ విల్ కమ్ క్విక్లీ. ఐ డోంట్ నో వాట్ యు బీన్ వెయిటింగ్ ఫర్ ఇన్ అమెరికా, ఇన్ న్యూ జెర్సీ, వేర్ ఎవర్ యు ఆర్. ఫేవర్, వాట్ హ్యాస్ టేకెన్ ఏజెస్? ఫేవర్. 40 సంవత్సరాలు గుడ్డివాడు కళ్ళు తెరిచేశాడు. 38 సంవత్సరాలు పరుపెత్తుకొని పరిగెడుతున్నాడు. ఎన్ని మ్యాచ్లు రిజెక్ట్ అయ్యాయి. ఈరోజు నీకు వెంటనే వచ్చిన సంబంధం వచ్చేస్తుంది, పెళ్లి కూడా అయిపోతుంది. త్వరగా అనండి. అది ఎంత ఫేవర్ అంటే అతను త్వరగా ఇచ్చేయండి, అందరికీ ఇస్తున్నాడంట. ఆమెకి ఏమన్నాడండి ఈమె వచ్చినప్పటికి? త్వరగా ఇచ్చేయంటున్నాడంట. యు సీ దట్ ఫేవర్ అంటే వెయిటింగ్ పీరియడ్ దాకా ఉంటుంది. ఫేవర్ వచ్చినప్పుడు ఇక థింగ్స్ విల్ హ్యాపెన్ స్పీడిలీ. ఫేవర్. ఎస్తేర్ 2:7, ఎస్తేర్ 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మొట్టమొదటగా ఈ సహోదరి ఎవరు ఫేవర్ పొందిందంట? మొర్దెకై. అనాథ, ఎవరు పట్టించుకోలే. ఎందుకు అనాథని మనం పెంచుకోవడం, వదిలే, మనకెందుకు బాధ అనుకోలేదంట. ఆమె పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన ఆమె మీద ఏముందంట? ఫేవర్. మీకు తెలుసా, వెన్ ఫేవర్ బిగిన్స్, వెన్ ఎ రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ టు యూ, ద ఫేవర్ బిగిన్స్. యా, లైఫ్ ఆఫ్ ఫేవర్ బిగిన్స్ టుడే. అంటే ఇప్పుడు దాకా ఎలాగున్నా అనవసరం, దయగల జీవితము ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. ఈ రోజు దయ ఎస్తేరమ్మకు పుట్టుకతో వచ్చింది. నీకు ఈ వాక్యం వినడంతో ఆరంభమవుతుంది. నేను అనాథ అని బాధ ఉండేది. ఎప్పుడైతే రాణి అయిందో ఏమైపోయిందా? కాడి. ఫేవర్ బ్రేక్స్ యువర్ జనరేషనల్ కర్సెస్. ఫేవర్, వాట్ యు నీడ్ ఈజ్ ఫేవర్. ఒక్కొక్కసారి దేవుడికి కావాలనే ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ ఎడర్లో నడిపిస్తాడు. తర్వాత నీకేమిస్తాడు? ఫేవర్. యోసేపు కంట కష్టం మీద కష్టం, గొయ్యి తర్వాత బానిస తర్వాత జైలు, ఇలా వెళ్ళిపోతూ ఉంటే అతనికి అర్థం కావట్లేదంట. దేవుడు మాట చెప్పుని చేస్తే అందరికంటే ఫేవరబుల్ పర్సన్ అయిపోతావు నువ్వు. నీకు ఈ భూలోకమంతా అనవసరం. వాట్ యు హియర్ అండ్ రిసీవ్ అండ్ క్లెయిమ్ విల్ కమ్ టు యూ. ఫేవర్. ఓకే, సో షీ గాట్ ఫేవర్ అండ్ యువర్ ఫేవర్, లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకు 70 ఏళ్ళు వచ్చేసి ఇంకేం ఫేవర్ అండి. కానీ నువ్వు ఒకవేళ ఈ వాగ్దానాన్ని తీసుకుంటే దేవుడు 80 ఏళ్ల వృద్ధుడి చేతిలో కర్రతోటి తెగుళ్ళు తెప్పించి ఆ శత్రువు సన్ముఖం నడిపించాడే, అలాగే నేను వాడుకోగలడు. సస్పెండింగ్ డెత్ ఫేవర్ అనండి. సస్పెండింగ్ డెత్ సింప్లీ అనండి. మరణాన్ని సింపుల్గా జయించడం అనండి. ఒక ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. ఎస్తేర్ 4:11. ఎవరైనా సరే రాజు ఆజ్ఞ లేకుండా, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తాడంటే, వెళ్ళిపోతే ఒకవేళ రాజు కనుక నీ మీద కటాక్షం చూపించకపోతే నిన్ను పట్టుకెళ్ళి చంపేస్తాడు. అది యాక్చువల్గా రాజు యొక్క ఆజ్ఞ. అంటే లైఫ్ అంటే రిస్క్ ఉంటేనే వెళ్ళాలా ఆ టైంలో. అంటే ఎవరిని పిలిచారో వాళ్ళే వస్తారు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే వాళ్ళు రావచ్చు, కానీ అది రాజు కనికరిస్తే బతుకుతాడు, లేకపోతే ఏమైపోతారు?
చనిపోతారు. అది కండిషన్ అనమాట. రైట్, చూద్దాం. అది ఇక్కడ రాస్తున్నారు, ఎస్తేరు 4:11. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని. ఒకవేళ నేను పిలువబడకుండా వెళ్తే రాజు ఆ యొక్క దండము చాపలేదనుకో, బంగారం దండం, చచ్చిపోతా. ఆయన ఎవరికో ఒకరికి చాపుతాడంట. 100 మంది వచ్చారనుకో, ఎవరికి చెప్తాడంట? ఒకళ్ళు. మిగిలిన ఏం చేయాలి? మిగిలిన 99 మంది, లేకపోతే ఒక్కళ్ళే వస్తారేమో, ఎందుకు వచ్చిన రిస్క్. ఎవరిని పిలిచారో వాళ్ళే వస్తారేమో, వేరే వాళ్ళు ఆ ఛాంబర్ ఎప్పుడు. కానీ ఈసారి ఆ ఛాంబర్లోకి ఒక సహోదరు రావడానికి తెగించింది. ఎవరు? చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5:2-3 వచనాలు. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయపు. పుట్టినప్పుడు అనాథైపోయినప్పుడు దయ. ఆ కాపరికి, ఆ స్త్రీల కాపరి ఉంటాడు కదా, రాణుల కాపరికి, ఆయనకి దయ త్వరగా ఇచ్చేసాడంట. రాజు దగ్గర దయ, మోతికాయ దగ్గర దయ, ప్రజలందరి దగ్గర దయ. మళ్ళా రాజు దగ్గరికి వస్తే ఏమొచ్చింది ఆమెకి? తన చేతిలో నుండి బంగారపు దండం ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు వచ్చి దండం యొక్క కొనను ముట్టి, చదువమ్మా. ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. ఇదేమన్నా ఫేవర్, గ్లోరియస్ ఫేవర్ అనండి. సో ఫేవర్ విల్ ఆల్సో గో ఫ్రమ్ గ్లోరీ టు, సంబడీస్ ఫేవర్ విల్ బిగిన్ అండ్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ స్పీడీలీ. ఈ రోజు నుంచి నీ కటాక్షము గల జీవితం ఆరంభమయ్యి మహిమ నుంచి మహిమకు త్వరగా వెళ్ళుదురుగాక. యా. ఎస్తేరు 5:4-5. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. మళ్ళా సెకండ్ టైం అడిగింది, వీళ్ళ రావాలి అని అడిగింది. అప్పుడు రాజు ఏమన్నాడు? చదువమ్మా. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని. ఆగండి, ఏమంటున్నాడంట? ఆమె చెప్పినట్లు ఏం చేయాలంట? దిస్ ఈజ్ స్పీడీ ఫేవర్, దిస్ ఈజ్ హై స్పీడ్ ఫేవర్. నాకు తెలియదు, చాలామంది చేశానంలో ఇసుకుపోయి ఉంటారు, ప్రేయర్ చేసి అది చేసి ఇంకెందుకులే ఈ జీవితం అనుకుంటున్నారు. ఈరోజు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు స్పీడీ ఫేవర్, నాట్ జస్ట్ ఫేవర్. ఆ మనిషి ఏమన్నాడు? ఆమెకు ఆ సరుకులు ఏమన్నాడు? ఎలా ఏమన్నాడు? స్పీడ్కి. రాజు అడిగితే ఏమంటున్నాడు? స్పీడ్గా, త్వరగా, సామాన్యం త్వరగా. వాట్ ఫేవర్ ఇస్ దిస్? ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ ఆల్సో ట్యాపింగ్ ఇన్ టు దిస్ ఫ్రమ్ టుడే. స్పీడీ ఫేవర్, దయ. అంటే నాకు ఇది కావాలంటే ఆ రాజే హామాన్ని ఏం చెప్తున్నాడు? త్వరగా త్వరగా చెయ్యి. అక్కడ స్త్రీల మీద ఉండే అధికారి ఆమె కావాల్సిన సరుకులు ఎలాగేమంటున్నాడు? త్వరగా. రిసీవ్ ది స్పీడీ ఫేవర్ ఆఫ్ ఎస్తేర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. అంటే అప్పే ఉంటుంది, డౌన్, నో అప్స్ అండ్ డౌన్స్. లైఫ్ టైమ్ ఆఫ్ స్పీడ్. అంటే ఎవరిని అడిగినా సరే ఎస్తేర్ మీద ఏం పుడుతుందంటే వారికి? రాజవు, అధికారవు, మనిషవు, ఎవరవు. ఎస్తేర్ 7:1-2. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందులకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడను. నీ మనవి ఏమిటి? ఆమె అడగలేదు, నీకేం కావాలో అడుగు అంటున్నాడు. పైగా ఏ రేంజ్లో అడుగుతున్నాడు? మళ్ళీ రెండోసారి, రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదా? రెండవ నాడు ద్రాక్షరసు విందులో ఎస్తేరుతో. అంటే ఎప్పుడు కనపడుతున్నప్పుడు నీకేం కావాలి? సగం రాజ్యం కావాలంటున్నాడంట. అంటే ఫేవర్ అప్పుడప్పుడు ఉండేది కాదు, కంటిన్యూస్, రెగ్యులర్. ఎవ్రీ టైమ్ యూ మీట్ ఎ పర్సన్ యు ఆర్ హ్యావింగ్ నాట్ ఆర్డినరీ ఫేవర్, హ్యూజ్ ఫేవర్, గొప్ప దయ అనండి. ఇప్పుడు దాకా నువ్వు గట్టిదానివి, అందరూ నో నో ఏదో వంకలు పెట్టారు. ఒకేసారి 10 మంది ప్లీజ్ 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 నేను చేసుకుంటానంట. నీకు అర్థం కాదు, ఇదేంటి ప్రభు, అందరూ ఒకే చెరపడ్డారు. ఒకసారి ఒక ఆయన ఇలాగే, పాస్టర్ గారు 6 ఏళ్ళ నుంచి జోగం లేదండి, 6 ఏళ్ళు. ఎందుకంటే నా బతికి నేను బతికి ఇంకా అంటున్నాడు. Somebody will enter into this favor. ఎస్తేరు 8:4. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. మళ్ళా వెళ్ళిందంట, రిస్క్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయిందంట రాజు దగ్గరికి. అప్పుడు ఏం చేశారంటే ఆయన మళ్ళా చేపడ్డాడు. మళ్ళీ ఏమడుకుంటాడు? ఏం కావాలమ్మా? సగం రాజ్యం వరకు కావాలా? ఎస్తేరు 9:12. రాజు రాణైన ఎస్తేరుతో, యూదులు సూషను కోటయందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయ. సో ఫేవర్ విల్ కమ్ అంటిల్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అభిషేకం అంట ఆయన మందిరంలో మోకాళ్ళ వరకు వచ్చిందంట, నడుం వరకు వచ్చిందంట. తర్వాత ఇంకేం చేయడం మొదలు పెడతారంట? ఈత. ఈరోజు
ద స్పీడీ ఫేవర్ ఆఫ్ ఎస్తేర్ ఈజ్ ఓవర్టేకింగ్ ఎవ్రీబడి టుడే. ఒకళ్ళు చేసింది ఎంతమందికి చేయగలడు? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు రిసీవ్ దిస్ ఫేవర్? రిసీవ్ దిస్ ఫేవర్. ఓకే, యా. కొంతమంది పురుషులు ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలకు, కొంచెం మిడిల్ ఏజ్ దాటిన వారికి మీరు కోల్పోయిన యవ్వన బలాన్ని దేవుడు తిరిగిస్తున్నాడు. యూ లాస్ట్ యువర్ ఎనర్జీ, స్ట్రెంగ్త్, అండ్ యూ థాట్ నౌ ఇక నేనేం బతుకుతాను. ఐ బికేమ్ వీక్, బలహీనమైపోయాను. నేను ఇంకా నాకు 60 రాలేదు, 70 కూడా రాలేదు, బలహీనమైపోయాను. కొంతమందికి 30, కొంతమందికి 40, కొంతమందికి 50, బలహీనమైపోయాను. పల్లెల్లో అవ్వల వయసు 70-80 ఉంటుంది, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. మీలో అందరూ కూడా నేను చెప్తున్నాను కదా, అడుగు వాటికంటే వచ్చి వాడికి అత్యధికమైన ఆయుష్తో జీవిస్తారు. యూ విల్ నాట్ డై సో ఈజీలీ. యూ విల్ లివ్ లాంగ్ అండ్ లివ్ స్ట్రాంగ్. స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఏం జరుగుతుందో భయం. ఎంత? 22. పెయిన్స్. ఈ రోజు నుంచి యూ విల్ హ్యావ్ ఫేవర్ ఆఫ్ స్ట్రెంగ్త్. సైతానుడు నీకు ఏదైనా సమస్య వస్తే కొంతకాలం మేక్ ఏ డిప్రెషన్ పార్టీ. కాసేపు నువ్వు బాధపడి, కాసేపు ఏడ్చుకొని, దేవా నా బతికే ఇలాగ ఎందుకుంది, నేనే ఎందుకు అలాగ అయిపోయాను, నేనే ఎందుకు ఇలాగా అని డిప్రెషన్ పార్టీ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వెళ్ళిపోయి అయ్యా ఆ ఏడుపు, ఆ బాధో ఏదో ఆయన దగ్గరే పడ. సంబడి ఈవెన్ స్టాప్ ఇన్ టు దిస్. ఈరోజు వాక్యము జీవితకాల దయ ఈ మిమ్మల్ని అందరినీ అధిగమిస్తాయి. లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. సో వెన్ యూ డ్రీమ్ బిగ్, యూ విల్ బి అటాక్డ్ బిగ్. ఈ రోజు నుంచి రానున్న రోజుల్లో నీ గెటపే మారిపోతుంది. ఎందుకంటే నీ చేతి దాకా వద్దు, నీ చేతిలోకి వచ్చి చేతిలో నుంచుంటాయి అలాగా. ఐ డోంట్ నో. ఎస్తేర్ నేహంగా దేవుడు ఏమి ఇచ్చేశాడు? రాణి ప్యాలెస్ ఇచ్చేశాడు. ద లైఫ్ ఆఫ్ ఎస్తేర్ అద్భుతము అనండి. గాడ్ విల్ గివ్ యూ ఎ మిరకల్. ఫేవర్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్. ఒక్కొక్కసారి గిల్ట్ కాన్షియస్ మనల్ని అధిగమిస్తుంది. ఏ కాన్షియస్? నేను సరిగ్గా ప్రేయర్ చేయలేదు, నేను సరిగ్గా ఫాస్టింగ్ చేయలేదు, నేను ఇంకా అది చేయలేదు. గిల్ట్. నాకెందుకు ఫేవర్ వస్తుంది? ఐఎమ్ ఇన్ గిల్ట్. ఎందులో ఉన్నాం మనము? గిల్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ గిల్ట్, ఐఎమ్ సీయింగ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫేవర్, బట్ దెర్ ఈస్ గిల్ట్. నేను అర్హురాలనా? నేను అంత ప్రార్థనాపరురాలని కూడా కాదు. నాకెందుకు వస్తుంది ఈ ఫేవర్? పాస్టర్ గారు ఏదో ఇచ్చారు, సాక్రిమెంట్ తీసుకుంటున్నా, అందరూ నేర్చుకున్నారు, నాకెందుకు వస్తుంది? ఓకే, అలాంటి వాళ్ళు ఉంటే న్యూ జెర్సీలో ముందుకు రండి. కమ్ ఫ్రెండ్, కొంచెం ముందుకు రండి, ఆ టీవీ ముందుకు రండి. You need great faith sometimes. Okay, I'm just testing your faith. If you want that, if you feel that guilt, okay, will God bless me? Will this come to me? ఆ గిల్ట్ అనేది ఆయన అది మేకులతో యేసు ప్రభుకు సిలువ వేయబడ్డది. నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి, జీవితాంతము నువ్వు నీతిమంతుడివే. ఎందుకంటే ఆ భారాన్ని ఎవరు మోసారు? He died on the cross. He died on the cross. So there is favor on all of you in Jesus mighty name. No guilt. ఎందుకంటే శరీరమున ప్రతి ఒక్కరికి ఏముంటుంది? గిల్టీ కాన్షియస్. ఎవ్రీబడి హూ హ్యాస్ ఫ్లెష్ విల్ హ్యావ్ ఎ గిల్టీ కాన్షియస్. అందుకే కొంచెము ఫేవర్ స్లో అవుతుంది, కానీ వచ్చి తీరుతుంది. ఇట్ విల్ ఓవర్టేక్ యూ. ఆల్ రైట్, ఇట్ విల్ ఓవర్టేక్ యూ. ద యంగ్ మ్యాన్ విత్ ద వైట్ షర్ట్, స్టెప్ ఫ్రంట్. 2 అడుగులు ముందుకే. ఆ పక్కన ఆమె 2 అడుగులు ముందుకే అద్దాలు పెట్టుకుంది. నో గిల్ట్. మీలో ఎంతమంది గిల్టీ కాన్షియస్ ఫీల్ అవుతున్నారో తెలియదు. అర్హునా కాదా అని. అందరూ చెప్పండి, యేసు రక్తమైన అర్హత. స్పీడీ ఫేవర్ ఈజ్ ఓవర్టేకింగ్. స్పీడీ ఫేవర్, లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. రెండోది, ద ఫేవర్ లైక్ ఎస్తేర్ అనండి. ఫేవర్ ఫ్రమ్ ఎవ్రీవన్ అనండి. ఇవి మీ జీవితంలో ఈ రోజు నుంచి ఆరంభముగా. దట్స్ హౌ ఫేవర్ ఈజ్ గోయింగ్ టు ఓవర్టేక్ యూ. లెట్ మీ ప్రే ఫర్ యూ. యు నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఎవరెవరైతే చూస్తున్నారో ఎస్తేర్ లాంటి జీవిత కాల దయ ఎవరు చూసినా వారికి దయపడుతుందంట ఆమె మీద. ఎవరు చూసినా ఆమెకు ఆశీర్వదించాలా, ఆమెకు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆమె ఏమడిగినా సరే ఇవ్వాలా. ఫేవర్. అయ్యా ఈరోజు అటువంటి దయ నీ సిలువ ద్వారా ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యముగా ఇదిగో బాలురు సొమ్మసిల్లుతారు, యవనులు తొట్టిల్లుతారు, కానీ యెహోవా యందు వేచిండు వారు పక్షిరాజు యవ్వనం వలె నూతన పడతారంట. ఏ పురుషుడు స్త్రీ అయితే ఈరోజు బలహీనతలో ఉన్నారో వారికి ఈరోజు నూతన బలాన్ని దయచేయమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.